తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య. అన్నమయ్య రచించిన మొత్తం కీర్తనలు 32,000. లభ్యమవుతున్న కీర్తనలు 12,000 మాత్రమే. అన్నమయ్య సమకాలీన రాజు సాల్వ నరసింహరాజు. అన్నమయ్య సమకాలీన రాజు సాల్వ నరసింహరాజు. జైమిని భారతాన్ని అంకితం తీసుకున్నాడు సాల్వ నరసింహరాజు. జైమిని భారతాన్ని రాసింది పిల్లలమర్రి పినవేర భద్రుడు రాశాడు. అయితే ఈ జైమిని భారతాన్ని అంకితం ఎవరికిచ్చారు? సాల్వ నరసింహరాజుకి అంకితం ఇవ్వడం జరిగింది. అన్నమయ్య సమకాలీన రాజు సాల్వ నరసింహరాయలు. జైమిని భారతాన్ని అంకితం తీసుకున్నవారు సాల్వ నరసింహరాజు. అయితే ఈ జైమిని భారతాన్ని రాసింది పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఆడిన మాటల్లా అమృత కావ్యము, పాడిన పాటల్లా పరమగానము అన్నది తాళపాక అన్నమాచార్యులు. ఆడిన మాటల్లా అమృత కావ్యము, పాడిన పాటల్లా పరమగానము అన్నది తాళపాక అన్నమాచార్యులు. అన్నమయ్య రచించిన పాటల భేదాలు సువి పాటలు, పెండ్లి పాటలు, నివాళి పాటలు. అన్నమయ్య రచించిన పాటల భేదాలు సువి పాటలు, పెండ్లి పాటలు, నివాళి పాటలు. అన్నమయ్య ప్రజల బాణిని పరిశీలించి రాసిన పాటలు అల్లో నేరెళ్ళ పదాలు, గొబ్బి పాటలు, చిందులు. అన్నమయ్య ప్రజల బాణిని పరిశీలించి రాసిన పాటలు అల్లో నేరెళ్ళ పదాలు, గొబ్బి పాటలు, చిందులు. జో అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రావ గోవింద అనే జోలపాటను రాసింది కూడా అన్నమాచార్యులు. జో అచ్యుతానంద జో ముకుంద అనే పాటను రాసింది తాళపాక అన్నమయ్య. వెంకటేశ్వర అను మకుటం గల వెంకటేశ్వర శతకం ఎవరి పేరు రచించబడింది? అలివేలు మంగమ్మ. వెంకటేశ్వర అను మకుటం గల వెంకటేశ్వర శతకం ఎవరి పేరు రచించింది? వెంకటేశ్వర అను మకుటం గల వెంకటేశ్వర శతకం ఎవరి పేరు రచించబడింది? అలివేలు మంగ. వెంకటేశ్వర శతకం ఎవరి పేరు రచించబడింది? అలివేలు మంగ. ఆనందభైరవి రాగాన్ని తెలుగువారికి అందించింది రామదాసు. కొలని గోపినికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి గొబ్బిల్లో, కొండ గొడుగగా గోవులు గాచిన కొండక శిశువుగా గొబ్బిల్లో అన్నది అన్నమయ్య.